బెయిట్ ద్వారకాలో చూడవలసిన ప్రదేశాలైతే చాలా ఉన్నాయి. సో, ఇక్కడ బెయిట్ ద్వారకా వెళ్ళటానికి ఆటో వాళ్ళు 1300 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ద్వారకాధీశ్ టెంపుల్‌లో రాజ్యసభ ఉండేదని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారము మనము సందర్శించిన ద్వారకాధీశ్ టెంపుల్‌లో రాజ్యసభ ఉండేది. అలాగే ఈ బెయిట్ ద్వారకాలో శ్రీకృష్ణుడి కుటుంబం నివసిస్తూ ఉండేది. బెయిట్ ద్వారకా అనేది ద్వీపంలో ఉంటుంది. సో, అందుకే మనకి ఇంతకుముందు బోటు ద్వారా ఇక్కడి నుంచి బెయిట్ ద్వారకా చేరుకునేవాళ్ళు. కానీ ప్రెజెంట్ వచ్చేసి మనకు సుధామ సేతు పురాణాల ప్రకారము సుధాముడు అనగా కుచేలుడు శ్రీకృష్ణుని చూడటానికి వచ్చినప్పుడు అటుకులను బహుమతిగా తీసుకువచ్చాడు. సో, శ్రీకృష్ణుడు ఆ అటుకులను స్వీకరించాడు. సో, ఈ సందర్భం అనేది ఇక్కడే జరిగిందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. వన్స్ మనము బెయిట్ ద్వారకా మందిరాన్ని సందర్శించిన తర్వాత మనకి ఇక్కడ దగ్గరలోనే హనుమాన్ దండి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు లాఠీని ధరించి దండిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే మనకు ఈ ఆలయానికి హనుమాన్ దండి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో నీటిలో తేలియాడే రాయి కూడా ఉంది. ఈ రాయిని రామేశ్వరం నుంచి తీసుకువచ్చి ఇక్కడ భద్రపరిచారని చెప్తూ ఉంటారు. ఈ రాయి అనేది శ్రీరాముడు నిర్మించిన రామసేతులో ఒక భాగమని చెప్తూ ఉంటారు. ఇక్కడే మనకు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భోజనం చేయవచ్చు. వన్స్ మనము హనుమాన్ దండి ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడ సుధామ సేతు బ్రిడ్జ్ మీద ఫోటోషూట్ కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది వాళ్ళ వెహికల్స్ నుంచి దిగి ఫోటోషూట్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో, ఈ ప్రదేశం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం. తర్వాత మనం వెళ్ళబోయే ప్రదేశము గోపీ తలావ్. పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత గోపికలందరూ ఈ గోపీ తలావ్లోనే ఆత్మాహుతి చేసుకున్నారని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ తలావ్ అంటే సరస్సు. సో, ఇక్కడ గోపికలు ఆత్మాహుతి చేసుకున్నారు కాబట్టి ఈ ప్రదేశానికి గోపీ తలావ్ అని పేరు వచ్చింది. ఇక్కడ మట్టి అనేది చందనంలాగా ఉంటుంది. ఇక్కడ ఈ మట్టితో చేసిన చందనాన్ని వచ్చేసి అమ్ముతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి కొనుక్కోవచ్చు. మనం తర్వాత వెళ్ళబోయే ప్రదేశము నాగేశ్వర జ్యోతిర్లింగము. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకానొక జ్యోతిర్లింగము. ఇక్కడ పరమశివుని స్టాచ్యూ అనేది ఉంటుంది. సో, ఈ పరమశివుని స్టాచ్యూ అనేది 140 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ శివుడు తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఆలయం లోపల శివలింగం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహంతో పాటు మనకు ఒక పెద్ద త్రిశూలం కూడా ఉంటుంది. సో, మనకు ఈ ఆలయం లోపల చాలా చూడచక్కగా ఉంటుంది. సో, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆలయంలో ప్రసాదం కూడా అమ్ముతూ ఉంటారు. సో, తీసుకోండి. వన్స్ మనం ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు. సో, మీరు కూడా ఫోటోషూట్ వచ్చేసి చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో, వాటిని కూడా మీరు సందర్శించుకోవచ్చు. తర్వాత పరమశివుని స్టాచ్యూ దగ్గర మీరు కొంత సమయం అయితే కేటాయించవచ్చు. ఇంతటితో మనకు ద్వారకా సిటీలో చూడవలసిన ప్రదేశాలు అలాగే బెయిట్ ద్వారకాలో చూడవలసిన ప్రదేశాలు కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మీరు ఇక్కడ ద్వారకా నుంచి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.